సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలంలోని కాశిరెడ్డిపల్లి గ్రామంలో కనిపిస్తున్న ఈ దృశ్యాలు సాధారణ దృశ్యాలు కావు. ఇవి రైతన్నల 5 నెలల కష్టం, చెమట, ఆశల గుట్టలు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పొలాలలో చెమటోడ్చి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన రైతులు ఇప్పుడు అదే ధాన్యం కుప్పల పక్కనే దిక్కుతోచని స్థితిలో కూర్చోవాల్సి వస్తుంది. కొనుగోలు కేంద్రం ఉంది కానీ కొనుగోలు లేదు, తూకాలు లేవు, లారీలు రావడం లేదు. రోజులు గడుస్తున్నా పరిష్కారం మాత్రం కనిపించడం లేదు. ఇదే సమయంలో ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఒక్కసారిగా వర్షం పడితే ఈ వడ్ల పరిస్థితి ఏంటి? తడిసిపోయిన ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తారు? ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు? అప్పులు చేసి విత్తనం వేసి ఎరువులు కొనుగోలు చేసి కూలీలకు డబ్బులు చెల్లించి పంట పండించిన రైతన్నకు చివరికి మిగిలేది కన్నీళ్ళేనా? రైతు బాధ్యత పంట పండించడం వరకేనా? కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత అతని కష్టం ప్రభుత్వానికి కనిపించదా? కాశిరెడ్డిపల్లి రైతులు ఇప్పుడు ఇదే ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం ఒక గ్రామ సమస్యే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో వినిపిస్తున్న అన్నదాత ఆవేదనకు ప్రతిబింబం. రైతన్న కష్టానికి విలువ ఇవ్వాల్సిన సమయం ఇదే. అధికారులు నష్టం జరిగిన తర్వాత కాదు, నష్టం జరగకముందే స్పందించాలి. కాశిరెడ్డిపల్లి ఐకేపీ కేంద్రంలో వెంటనే వడ్లు కొనుగోలు వేగవంతం చేయాలి. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. పేరు అప్పాల శ్రీకాంత్, మాది సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాన్స్టిట్యున్సీ మర్కూక్ మండలం కాశిరెడ్డిపల్లి. ఇక్కడ మేము వచ్చేసి మేము పండించినటువంటి ధాన్యాలన్నీ కూడా ఇక్కడ ఐకేపీ సెంటర్ లో పెట్టాము. ఇక్కడ పిఎస్సి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ మేము వచ్చి దాదాపు ఒక వారం 10 రోజులు అవుతుంది. ఇంతవరకు ఎక్కడ వేసిన వడ్లు కూడా అక్కడే ఉన్నాయి. ఒక లారీలు వచ్చలేదు, లారీలు వస్తే బార్దాన్ లేదంటారు, బార్దాన్ ఉంటే లారీలు లేరంటారు, ఆ రెండు ఉన్నప్పుడు ఏమంటారు లేబర్ లేదని అంటారు. ఇట్లా దాదాపు 10 రోజుల నుంచి మేము ఇట్లే పడిగాపులు కాస్తున్నాం. ఇప్పటికి కూడా సాయంత్రం వస్తుంది బార్దాన్. గజ్వేల్ మర్కూక్ మండలంలోని కరకపట్ల, కాశిరెడ్డిపల్లి మరియు దామరగుంట గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 200 మంది రైతులము ఇక్కడ మాకు కనీస సౌకర్యాలు లేక ఇక్కడ రోడ్ పైన ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరం వరకు కూడా మేము రోడ్ను వినియోగించుకోవడం జరుగుతుంది. తప్పని పరిస్థితులలో మేము ఇది వాడుకుంటున్నాం. అది తప్పని చెప్పేసి కూడా అంటున్నా కానీ మేము వాడుకోవాల్సి వస్తుంది. ఇక్కడ సరైన సౌకర్యాలు కూడా లేవు. ఒక్క వాన పడిందంటే మేము 6 నెలలు పడ్డటువంటి శ్రమ మొత్తం కూడా నీళ్ల పాలు అయిపోతుంది. ఆ తర్వాత వచ్చి ఆ అధికారులు ఈ అధికారులు ఓదార్పు చేస్తారే తప్ప ఇప్పుడు ఉన్న టైంలో కనీసం ఆన్ టైంలో బార్దాన్ పంపించి ఒక 10 లారీలు పంపించి ఇది ఆన్ టైంలో కాంటా పెట్టి మాకు హెల్ప్ చేస్తే బాగుంటది. ఈ అధికారులు ఉన్నటువంటి మరి రైతుల కోసమే ఉంటారా, మరి దేని గురించి ఉంటారో తెలియదు. సంవత్సరంలో ఒక 2 సార్లు వీళ్ళు కొనుగోలు చేస్తారు. అయినా వీటిని కూడా ఎవరు సరిగా పట్టించుకునే నాదుడే లేదు. మేము రైతులు ఇక్కడ రోజు పొద్దున్న లేస్తే పొద్దున సాయంత్రం ఏదో ఇక్కడికి వచ్చుడు పోవుడు అవుతుంది. వాళ్ళు చెప్పే సాకులు ఏందనంటే బార్దాన్ లేదని ఓ రోజు చెప్తారు, లారీ లేదని ఓ రోజు చెప్తారు, లేబర్ లేరని ఓ రోజు చెప్తారు. ఇట్లా సాగదీచుకుంటా పోతానే ఉన్నారు తప్ప ఇప్పటికి 10-15 రోజులు అవుతుంది. ఎక్కడ వేసినాయి కూడా అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇది మే మంత్ ఎండ్ అయింది. ఇప్పుడు జూన్ లో వర్షాకాలం వచ్చే పరిస్థితి ఉంది. మాకేం చేయాలనో ఏం అర్థం అవుతలేదు. కొన్ని వందల కుటుంబాలు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి నిర్వహించే అధికారులు మొద్దు నిద్రలేసి రైతులకు సహాయ సహకారాలు అందించాలి. దీంట్లో ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులే కావచ్చు, వాళ్ళ పై అధికారులే కావచ్చు, రివ్యూ మీటింగ్ పెట్టి ఈ వారముల్లో ఇక్కడ ఉన్నటువంటి అన్ని వడ్లు కాంటా పెట్టేసి మాకు సహాయం చేయాల్సింది. ₹1 లాభం వస్తుందని చెప్పేసి మేము ఇక్కడ కేంద్రాలకు వస్తే ఇక్కడనేమో ఒక వారం 15 రోజులు పడిగాపులు కాల్సిన పరిస్థితి వస్తుంది. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఏసీల కింద కాకుండా మాకు ఈ 5-6 రోజుల్లో ఈ సమస్యలు సాల్వ్ చేయాల్సిందిగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. మాకు మీరు చేసేది 2 సార్ల, మీరు ఒక సంవత్సరంలో 2 సార్లు హెల్ప్ చేయండి. మేము మిమ్మల్ని ఎప్పటికి గుర్తు పెట్టుకుంటాం అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. పరిస్థితి ఏం జరుగుతుంది మీరు చెప్పింది. ఏమంటారు? నువ్వు ఎన్ని రోజులు అయితే వస్తుంది? 10-11 రోజులు. 10-11 రోజులు. ఏం చెప్తారు మరి వాళ్ళు? వస్తుంది, రోజుకో లారీ పోతుంది, రోజుకో వస్తుంది. ఆనే ఉన్నాయి, పోతున్నాయి అంటే వస్తున్నాయి పోతున్నాయి. నేనేమైంది? నువ్వెన్ని రోజులు అవుతుంది? నాది మన వదరాశ్వరం జాతర వెళ్ళిన తెల్లారి ఇచ్చిన ఇంతవరకు అన్ని పట్టినావా? మెచ్చూర్ అన్ని కాగితానికి రోజు తిరుగుతున్నా కక్కబట్టుకుని ఆ పొద్దున్న కోపడవు అది అట్నే ఉన్నాయి. ఏమంటారు? రేపు ఎల్లుండి పెడతాడు
ముఖం పోతే ఉందిగా ఆ, 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 వరదాశపురం జాతర వెళ్ళే తెల్లారి తీసుకొచ్చి పోసిన ఆ. ఇక ఆ. ఓకే 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 నీదెన్ని రోజులు అవుతుంది పెద్ద మనిషి నేనే వచ్చి నేను నిన్ననే వచ్చినా నువ్వే అదృష్టవంతుడు అయితే నేనే వచ్చి అయితే మా దామర్కుంట విలేజ్ లో మేము సెంటర్ స్టార్ట్ అయ్యి 10 రోజులు అవుతుంది స్టార్ట్ చేసి 10 రోజులు అయినప్పటి నుంచి కూడా ప్రతి రోజు ఒక లారీ అయితే పంపిస్తున్నాం. ఇప్పటి వరకు ప్రైవేట్ 4 లారీలు పంపించినాము. ఒక్కొక్క లారీలో దగ్గర దగ్గర 900 నుంచి 1000 బస్తాలు వేసి పంపిస్తున్నాం. ప్రెసెంట్ అయితే లేబర్ అది అమ్మాయిల వాళ్ళతో ప్రాబ్లం అయితే లేదు. అక్కడ ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక్క వెహికల్స్ ఒకటి అంటే రోజొక్క లారీ కూడా ప్రతి రోజు ఒక లారీ అయితే పంపిస్తున్నాము. ఇంకా కొంచెం మాకు కొంచెం వెహికల్స్ తొందరగా వస్తే ఇంకొంచెం తొందరగా షిఫ్ట్ చేయగలం. మాకు విలేజ్ దామరకుంట, కరకపట్ల, కాసుడిపల్లి 3 విలేజ్. మీరు అడగొచ్చు కదా ఇప్పుడు మరి అధికారులను కూడా అడగొచ్చు కదా మాకు ఒక లారీ సరిపోవట్లేదు మరి అడిగినాం మా అధికారులు మేము ప్రతిరోజు అడుగుతూనే ఉన్నాం వాళ్ళని కూడా. కాకుంటే కొంచెం అక్కడ మిల్లుల దగ్గర తొందరగా అన్లోడ్ అవుతలేవు. కానీ కనీసం రోజొక్క లారీ అయితే ప్రజెంట్ అయితే పంపిస్తున్నారు మనకి. అంటే మేము కూడా కొంచెం రోజుకు 2 లారీలు పంపించమని చెప్పినాము కూడా పంపిస్తామని చెప్పారు. కాబట్టి ప్రజెంట్ అయితే రోజుకొక లారీ అయితే మేము ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తున్నాం. నిన్న నైట్ కూడా ఒక లారీ పంపించాం. లారీలో కూడా 950 బస్సులు పంపించినాం. ఈ రోజు కూడా మధ్యాహ్నం ఇంకో లారీ వస్తుంది. ఆ లారీ కూడా బ్యాగులు నింపి రెడీ పెట్టుకున్నాం. వచ్చి కూడా పంపిస్తున్నాం. కాకుండా మాకు ఒకటి ఏంటంటే వెహికల్స్ కూడా కొంచెం స్పీడ్ అప్ వస్తే బాగుంటుంది. దానికి ఈ సరౌండింగ్ లో మా దామరకుంట నుంచి అయితే ఎక్కువ ప్యాడీ షిఫ్ట్ చేసిందంటే మా దామరకుంట నుంచి ప్రజెంట్. అంతే కదా ఇప్పుడు రైతులు కూడా ఏంటంటే దగ్గర దగ్గర 6 నెలల కష్టము వాళ్ళు చేసినంత వృధా అవుతుంది కదా ఒక వర్షం ఇప్పుడు మే ఎండింగ్ కాబట్టి ఆటోమేటిక్ గా వీళ్ళకి ఏమైతే వర్షాలు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక వర్షం వచ్చిందంటే ఇవన్నీ అంతే కదా ఇప్పుడు అన్ని తడిపోతాయి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు కలెక్టర్ మేడం కూడా ఏమని చెప్తుంది మీ తరఫు ఇల్లు ఉండాలి మళ్ళీ అందులో ఎక్కడ కూడా తాలు అనేది ఉండకూడదు అని చెప్తున్నారు. ఇన్ని రోజుల నుండి ఇప్పుడు ఒక్కొక్కరు చెప్తున్నారు వరదరాజు ఏదో టెంపుల్ జాతర జరిగినప్పటి నుంచి చూస్తామని చెప్తున్నారు. రేపు పొద్దున ఏమైతుంది వీళ్ళ కనుక ఒక వర్షం వస్తే అన్ని మొలకలే వస్తాయి. ఇప్పుడు ఒడ్లు నల్లగా అయిందంటే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్ దళారులను పిలిపించి వాళ్ళు ఏం చేస్తారు 1400 1200 కేజీలది రేపు మరి ముందే అధికారుల వైపు కూడా మీరు కూడా ఒకసారి మాట్లాడాలి. మాకు ఒకటి ఇప్పుడు 3 విలేజ్లు ఉన్నాయి కాబట్టి మాకు ఒక లారీ ఇంకా ఎక్స్ట్రా పంపండి. లేదు 3 విలేజ్లు ఒకటే దగ్గర అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూస్తే దామరకుంట చూస్తే ఆశ్రమం దాకా లైన్ ఉన్నాయి. ఒక్క వర్షం వస్తే అందరిది పోతుంది కదా. ఇప్పుడు అన్ని ఒక్కొక్కటి ఒకటి షిఫ్ట్ చేయాలన్నా కూడా మీకు ఇప్పుడు సంచులు నింపడానికి కూడా చూస్తే ఏదో ఒకటి అవుతుంది. ఇలా సీరియల్ నెంబర్ వైజ్ తీసుకుంటూ పోయినా కూడా ముందు ఎవరైతే వస్తారో వాళ్ళని పంపించవచ్చు కదా. ఇప్పుడు ఆయన ఎత్తున్న దాని ప్రకారం చూస్తే 10 days అవుతుంది. అంటే మేము ఇప్పుడు చేస్తున్నాం అంటే వీళ్ళు మ్యాచర్ వచ్చి ఒడ్లు పడతారు కదా పట్టిన తీరుగా మేము షిఫ్ట్ చేస్తున్నాం వాస్తవానికి. అంటే ఆల్రెడీగా ఒక అయితే ఇదేంటి అంటే ఇక్కడ పోషన్ ఏంటంటే వీళ్ళు బయట ఆల్రెడీగా పట్టించుకొని ఎండబెట్టుకొని తీసుకొచ్చి ఇలా షిఫ్ట్ చేసినారు వాస్తవానికి. ఇది దీంట్లో ఒక 2 days బ్యాక్ దీంట్లో ఏం లేవు. ఫస్ట్ ఇన్ని కుప్పలు ఉండే మనం అన్ని 2 లారీల్లో టోటల్ షిఫ్ట్ చేసినాం. ఇందులోకి వచ్చినాయి మొత్తం 2 days లో వచ్చిన ప్యాడ్ అంతా ఓన్లీ 2 days. ఇప్పుడు ఓన్లీ సమస్య ఏంది లారీల సమస్య. లారీలు కొంచెం లారీలు ఎందుకు లేవు రోడ్ల మీద కిరాయిలు లేకపోవడం మస్తు తన్నాడుతున్నారు ఈఎంఐలు. మేము లారీల కోసం చాలా లారీల కోసం చాలా ఫోన్ అయితే నాకు తెలిసిన అంటే ఇంతకుముందు ఉన్న డ్రైవర్లు వాళ్ళు ఉంటారు అసోసియేషన్ వాళ్ళు ఒకరికి కాల్ చేస్తూనే ఉన్నాం. అటు వాస్తవానికి అటు ఇటు కాల్ ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా దొరుకుతుంది? ప్రైవేట్ వాడు పెట్టుకుంటాడు 1600 1700 1900 వాళ్ళు ఓన్ వెహికల్ తోటి చేసుకుంటున్నట్టు. వాడైనా లారీ లేదు. ప్రైవేట్ వాళ్ళకి ఒక డీసీ మీద ఉంటది అది మాకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే అమ్మాయి వాళ్ళు కూడా మన దగ్గర 15 మంది అమ్మాయిలు ఉన్నారు. ఒక్క రోజుకి అసలు బ్యాగులు నింపుతున్నా లోడ్ వేసేస్తారు. అమ్మాయిల వాళ్ళ ప్రాబ్లం కూడా మాకు ఏం లేదు వాస్తవానికి. ఒక లారీస్ వస్తే ఇప్పుడు పొద్దున్న లారీస్ ఇప్పుడు ఒక లోడ్ అయిపోతుంది. మరి ఇప్పుడు సమస్య ఏంటి? ఎవరు సాల్వ్ చేయాలి? మా ఆల్రెడీ లారీలు పంపిస్తాం మేము మా పై అధికారులు మా ప్యాక్స్ నుంచి పంపిస్తామని చెప్పారు. మీరు ఎవరైతే ఉన్నారో మీ పై సీరియల్ వాళ్ళని మీరు అడగండి. అడిగినాము. ఈ రోజు కూడా మా మేడం కూడా ఇక్కడికి వచ్చింది. మధ్యాహ్నం వరకు వేరే వెహికల్ వస్తుందని కూడా చెప్పేసి వెళ్ళింది. హలో సార్ చెప్పండి సార్. నేను క్యూన్యూస్ ఆఫీస్ నుండి మాట్లాడుతున్నాను మేడం. ఇక్కడ కొనుగోలు యంత్రం దామరకుంటలో పెట్టినారు కదా మేడం 3 విలేజ్ల కలిపి. అవును సార్. ఇక్కడికి వచ్చినాము. నార్మల్గా చూస్తే ఏంటంటే ఒక్కొక్కరు 10 days 15 days అవుతుంది. అయినా కూడా కొంతమంది వెళ్ళట్లేదు. రోజుకు ఒక వెహికల్ మాత్రమే పంపిస్తున్నారు లారీలు అని చెప్పి. ఇప్పుడు ఎవరు బాలనరసింహ ఎవరు ఉన్నారు కదా అతను కూడా వచ్చి మాట్లాడిండు. వాయిస్ ఓవర్ ఇచ్చిండు. సార్ అయితే మేడం చెప్పండి.
సరే వెహికల్ ట్రాన్స్పోర్ట్ మనకి ఇక్కడ మన వర్గల్ మిల్ ఇచ్చింది సార్ అక్కడ మర్గల్ అక్కడ అదే అక్కడనే అన్లోడ్ ప్రాబ్లం ఉంది సార్. అక్కడ మన సిద్దిపేట హుస్నాబాద్ నుంచి వస్తుంది లారీస్ ఇక్కడ. ఓకే. అక్కడ అన్లోడ్ ప్రాబ్లం ఉండి మన లారీలన్నీ అక్కడనే చిక్కిపోతున్నాయి సీరియల్ నుండి. అవే మనల్ని రొటేట్ చేసుకోమని చెప్పేది సార్. అది మన అడిగితే ఇంకా సీరియల్ రాలేదని చెప్తారు వాళ్ళు. అదే మేడం, ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు 3 విలేజ్లు కదా మేడం, ఇప్పుడు ఏంటంటే మే ఎండింగ్ ఇది, వర్షాలు ఎప్పుడు వచ్చేది అనేది తెలియదు. ఇప్పుడు అన్ని ఇప్పుడు నేను దామరకుంట నుండి ఇప్పుడు ఆశ్రమం దాకా చూస్తే మొత్తం రోడ్డు పైనే ఉన్నాయి. వర్షం వచ్చిందంటే మేడం ఆల్రెడీ వీళ్ళది ఏమవుతుంది, ఆ పొలాలలో కొట్టుకుపోతాయి ఈ రైతుల మొత్తం వడ్లని. సార్ ఇప్పుడు మీరు ఒక్కసారి మీ అధికారులతోటి మాట్లాడిందంటే ఒక కనీసం ఒక లారీ కాకుండా ఒక 2 లారీలో 3 లారీలో ఉంటుంది. ఎందుకంటే 3 విలేజ్లు ఇక్కడికే వస్తుంది కదా మేడం. ఇప్పుడు ఇక్కడ పాడి చూసినా కూడా ఏమవుతుందంటే ఈ దామరకుంట, కాసిరెడ్డిపల్లి, కరకపట్ల వచ్చినంత మొత్తం రాదు అంటే ఇక్కడ కూడా, ఎందుకంటే వీళ్ళ కాల్వకి దగ్గర ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు మొత్తం వేస్తున్నారు. అదే వాటర్ సోర్స్ ఉన్నది కాబట్టి ఆటోమేటిక్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఉన్న భూమి మొత్తం వరికి పాడికి యూజ్ చేస్తున్నారు. అప్పుడు ఏమైతుంది, ఎక్కడ లేని మండలాలు లేనిది కూడా ఇక్కడ వస్తుంది అన్నప్పుడు ఏంటంటే కొంచెం మీరు మీ అధికారులతో మాట్లాడి రోజుకు 2 లారీలు ఇప్పుడు ఒకటి వస్తున్నది కదా, ఇంకొకటి చేస్తే ఏమవుతుంది అంటే మేడం కనీసం అక్కడ పోసిన తర్వాత సంచులలో ఉంటాయి కాబట్టి వాళ్ళు కవర్ ఏదో కప్పుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సంచులు కూడా లేవు, అంటే నింపడానికి సరిపడా సంచులు లేవు. చెప్తున్నా సార్ 3 days నుంచి ఇండేట్ పెడుతున్నాం సార్. వస్తున్నాం అంటారు, వస్తలే. ఈ రోజు వస్తాయి సార్, కంపల్సరీ ఈవినింగ్ వరకు వస్తాయి సంచులు. ఇప్పుడు అదే లారీ మనకు అన్లోడ్ కూడా వేసుకొని పోతుంది సార్. ఈ 2 days లో మనకు ఇక్కడ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది సార్. అయితే ఇంకేమంటారు అంటే మనకు ప్రాబ్లం ఉంది కాబట్టి మన ఓన్ వెహికల్స్ ఇప్పుడు మన ఫార్మర్స్ కూడా ఉంటాయి కదా సార్, ట్రాక్టర్స్ కానీ లేకపోతే విలేజ్ లో మన చుట్టుపక్కల ట్రాక్టర్స్ కానీ డీసెంట్స్ కానీ వర్గాలంటే మనకు దగ్గరనే కదా సార్ ఇక్కడ. అదే మేడం, మీరు ఒకసారి ఏంటంటే మీటింగ్ కండక్ట్ చేస్తే మీరు సంచులు ఉండాలి కదా మేడం. ఇప్పుడు సంచులు ఉన్నాయనుకోండి ఆటోమేటిక్ గా నింపుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, తూర్పాల పడుతున్నారు, మళ్ళీ దానికోసం సపరేట్ ఇక్కడ తూర్పాల పట్టడానికి ఒక ట్రాక్టర్, మళ్ళీ నింపుకోవడానికి మళ్ళీ ఒక ట్రాక్టర్, మళ్ళీ ఇక్కడ తేవడానికి ఒక ట్రాక్టర్, 3 ట్రాక్టర్లు అవుతుంది. అదే మీరు వీళ్ళకు డైరెక్ట్ సంచులు అనేది మీరు టోకెన్ వైజ్ గా ఇచ్చినా కూడా వాళ్ళు నింపుకొని డైరెక్ట్ ఆ ట్రాక్టర్ అక్కడనే చేస్తారు కదా మేడం, వర్గాలకి. చెప్తాను సార్, మీ బ్యాగ్స్ ఈ రోజు ఈవినింగ్ వరకు వస్తాయి సార్. మళ్ళీ కూడా కాల్ చేస్తాం సార్ మేము. ఒక్కసారి చూడండి మేడం, ఇది నేను వేసుకోవచ్చు కదా మేడం, మీరు మాట్లాడింది అయితే రాంగ్ ఏం మాట్లాడలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బాలనర్సింగ్లో ఉన్న దాని ప్రకారం ఏమని చెప్తుండే, మండలాల్లో కూడా మనకి ఇప్పుడు మర్కుక్ మండలంలో ఉన్న విలేజ్లలో కూడా ఓన్లీ 4 ట్రిప్పులే పోయింది, కానీ మనకి ఇక్కడ దామరకుంట, కరకపట్ల కలిసి 11 ట్రిప్స్ పోయినాయి అని చెప్తున్నారు. అది మంచి విషయమే. కాకపోతే ఏంటంటే ఇంకొక 2 లారీలు వచ్చినాయి అనుకో మేడం, ఇక్కడ అయిపోయింది అనుకో వేరే మండలాలకు షిఫ్ట్ కావచ్చు. ఒక్కసారి మాట్లాడండి మేడం. ఓకే సార్, మాట్లాడతా సార్.